భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని డీవీకే భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అత్యవసర సమావేశం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని డీవీకే భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాల 12 మంది ఉపాధ్యాయులను మండలంలోని హైస్కూల్కి డిప్యూటేషన్పై బదిలీ చేశారని, ఈ బదిలీల వల్ల ప్రైమరీ పాఠశాలలో విద్యా విధానం కుంటుపడుతుందన్నారు. గవర్నమెంట్ హైస్కూల్లో ఉపాధ్యాయులు నియమించడంలో నిర్లక్ష్యం తగదని, ఇంత ఆలస్యంగా కింద తరగతి నుండి ఉపాధ్యాయులపై తరగతులకు తీసుకున్నారంటే పై తరగతుల విద్యార్థులకు ఏమాత్రం విద్యను అందించారో అర్థమవుతుందన్నారు. కలెక్టర్ హైస్కూల్లో విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన వల్ల ప్రాథమిక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. ప్రాథమిక విద్య ఉపాధ్యాయులు లేక అత్యంత దయనీయంగా ఉందని, కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడానికి ఉపాధ్యాయుల కొరతే ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు. 1 లేక 2 ఉపాధ్యాయులతో 8 తరగతి వరకు బోధించబడటం సరికాదన్నారు. ఈ విధానమైన విద్యా విధానం ఉండటం వల్ల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని, అదేవిధంగా ఉపాధ్యాయులపై పనిభారం ఎక్కువ అవుతుందని తెలియజేశారు. ప్రభుత్వ బడుల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి తగదని, ఇకనైనా నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించటకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కలెక్టర్ గారు తక్షణమే ప్రాథమిక స్థాయిలో అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు నియమించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడాలని, లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండా కౌశిక్, చెన్నం మోహన్, వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండా చరణ్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ డివిజన్ నాయకుడిని. చర్ల మండలంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిక్టేషన్ పేరుతోటి ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న స్కూల్స్ నుంచి 12 మందిని ఇలా హై స్కూల్లో ఉన్నటువంటి హై స్కూల్ పాఠశాలకి డిక్టేషన్ మీద పంపించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా పూర్తిగా సంపూర్ణంగా పూర్తయిందనేది మాకు ఉన్నటువంటి సమాచారం. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం. అయ్యా, ఇప్పటికే ప్రాథమిక విద్య ఉపాధ్యాయులు కొరత కారణంగా ఉపాధ్యాయులు పాఠశాలలో సబ్జెక్టులకు సరిపడా, విద్యార్థులకు సరిపడా పూర్తి స్థాయిలో లేరు. దాని కారణంగా రోజు రోజుకి, సంవత్సరానికి విద్యార్థుల యొక్క సంఖ్య చాలా గణనీయంగా కిందకు పడిపోతా ఉంది. విద్యార్థులు ఇలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ బడికి రానటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకు అని అంటే ప్రతి సబ్జెక్టుకి ఉపాధ్యాయులు లేకపోవడం, సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. ఇలా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మా భద్రాచలంలో చర్ల, దుమ్ముగూడెం పరిస్థితి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగానే ఇలా ప్రభుత్వ విద్యకి విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలా అరకొరగా ప్రాథమిక పాఠశాలల్లో అరకొరగానే ఉపాధ్యాయుల నియామకాలు ఉన్నాయి. ఆ అరకొర ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా ఇలా ఏరి ప్రాథమిక పాఠశాల నుండి తీసి డిక్టేషన్ పేరుతోటి మీరు ప్రభుత్వ హై స్కూల్లోకి పంపిస్తా ఉన్నారు. ఇది ఏ రకమైన న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా చిన్నబడిలో ఉన్నటువంటి విద్యార్థులకి అన్యాయం చేసి పెద్దబడిలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి విద్యార్థికి, హై స్కూల్ విద్యార్థులకి విద్య అవసరం లేదా, వాళ్ళకి విద్య ఉపాధ్యాయులు వద్దా అంటే ఖచ్చితంగా కావాలని మేము చెప్తాం. కానీ ఒక విద్యార్థినికి అన్యాయం చేసి ఇంకో విద్యార్థికి మంచి చేస్తాం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలా ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను తీసి అటు వేస్తే మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువు ఏం కావాలా, వాళ్ళకి చదువు ఎవరు చెప్పాలా అంటే వాడు చదువుకోకపోయినా పర్లేదనేది మీ ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఈ విషయం మీద పునరాలోచించాలా. ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలో అది యూపీఎస్ కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ, 1 నుంచి 5, 7, 8 తరగతులు ఉన్నటువంటి పాఠశాలల్లో ఖచ్చితంగా మీరు ఏదైతే
ఉపాధ్యాయుల్ని 10వ తరగతికి డిప్యుటేషన్ పంపించారు.